చేతులు గడగడ గడగడ వణుకుతా ఉన్నాయి. ఆపిన ఆగట్లే వణుకుతా ఉన్నాయి, గడగడ గడ వణుకుతా ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ వారం నువ్వు శనివారం ప్రార్థనకు వచ్చావు, నీ తప్పులు ఒప్పుకోలేదు, నువ్వు తీసుకోవడానికి అర్హుడు కాదని ఒక ప్రేరేపణ, హృదయంలో ప్రేరేపణ అండి. నిజమాస్తుని చెప్తున్నా, ఎవరి విషయమో చెప్పట్లేదు. చేతులు ఊగుతూ ఉన్నాయి, గడగడ ఊగుతూ ఉన్నాయి. ఆపమన్నా కూడా, ఆపుదామన్నా కూడా నా యొక్క చేతులు నా స్పృహలో లేవు, వణుకుతూ ఉన్నాయి, గడగడ వణుకుతూ ఉన్నాయి. ఎందుకనంటే దేవుని దృష్టిలో నేను ఒక నేరస్తుడిగా కనపడ్డాను. దేవుని దృష్టిలో ఒక నేరస్తుడిగా కనపడినప్పుడు నాలో ఒక ధైర్యం లేకుండా పోయింది. ధైర్యం అనేది నాకు రావట్లేదు. ఎంత ధైర్యం చేద్దామన్నా ఒక పక్క పాస్టర్ గారు బలారాధన ఇచ్చుకుంటూ దగ్గరికి వస్తున్నాడు. ఒక్కొక్కరి దగ్గరికి వస్తుంటే నా మనసు మాత్రం అంగీకరించట్లే, గలిబిలైపోతుంది నా మనసు. తీసుకో మాకు